మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్గా నిలిచింది. బీఆర్ఎస్ హయాంలో హవా సాగించిన సంతోష్ నేడు సైలెంట్గా ఉండటం తెలంగాణ పాలిటిక్స్లో చక్కర్లు కొడుతోంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కీలక వ్యక్తిగా చలామణి అయిన జోగినిపల్లికి ఏమైందన్న చర్చ ఇప్పుడు తెలంగాణలో రచ్చరచ్చ అవుతోంది. బీఆర్ఎస్ పవర్లో ఉన్నప్పుడు జోగినిపల్లి సంతోష్ హవా మామూలుగా ఉండేది కాదు. కేసీఆర్ను ఎవరు కలవాలన్నా ముందుగా ఆయన్ని ప్రసన్నం చేసుకోవాల్సి వచ్చేది. మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, పార్టీ నేతలు ఇలా ఎవరైనా సరే ముందుగా సంతోష్ను కలిసేవారు. ఇలా ఆనాడు అన్నీ తానే నడిపించిన సంతోష్ ఇప్పుడు ఎక్కడున్నారనే చర్చ తెలంగాణలో నెలకొంది. గత కొన్ని రోజులుగా సంతోష్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు దూరంగా ఉన్నారనే ప్రచారం ఊపందుకుంది. సుమారు 2 దశాబ్దాల పాటు కేసీఆర్కు నీడలా నిలిచిన ఆయన ఇప్పుడు అంటిముట్టనట్లు ఎందుకు ఉన్నారనే సందేహం పలువురిని వెంటాడుతోంది. కేసీఆరే ఆయన్ని దూరం పెట్టారా, లేక ఆయనే గతంలో ఉన్న సాన్నిహిత్యాన్ని తగ్గించారా అన్న ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ అంతటా వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ కార్యక్రమాల్లోనూ ఆయన ఎందుకు పాల్గొనటం లేదు, అధికారంలో ఉన్న కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎందుకు గళం విప్పడం లేదు, కవిత అరెస్టు మొదలు తాజాగా హైడ్రా వరకు ఎందుకు స్పందించలేదు అన్న అంశాలు తెలంగాణ పాలిటిక్స్లో కీలకాంశాలుగా మారాయి. కేసీఆర్కు దూరమైన సంతోష్ తాజాగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్రీన్ ఛాలెంజ్ యాక్టివిటీస్కు పరిమితమయ్యారనే ప్రచారం ఊపందుకుంది. తెలంగాణ రాజకీయాల్లో అనేక పరిణామాలు చోటు చేసుకోవడంతో సంతోష్ సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారని సమాచారం. కాంగ్రెస్, బీజేపీలను గులాబీ నేతలు ఘాటుగా విమర్శిస్తున్నా సంతోష్ మాత్రం తనకేమీ సంబంధం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ను, కేసీఆర్ను ఢీకొనలేక బీజేపీ, సీబీఐ, ఈడీల ద్వారా కవితను అరెస్టు చేయించిందని గులాబీ నేతలంతా గగ్గోలు పెట్టారు. అయినప్పటికీ సంతోష్ ఏనాడు ట్వీట్లు, స్టేట్మెంట్లు ఇవ్వనే లేదు. కవిత అరెస్టు, రిలీజ్ సమయాల్లో తప్ప మిగతా అన్ని సమయాల్లో ఆయన జాడ లేకుండా పోయిందని గులాబీ లీడర్లు చెబుతున్నారు. అరెస్టు పరిణామం తరువాత కవిత, కేటీఆర్లను దగ్గర చేయగా సంతోష్ నిర్వాకంతో గతంలో వారిద్దరి మధ్య గ్యాప్ పెరిగిందనే వాదన వినిపిస్తోంది. మరోవైపు కవిత, కేటీఆర్, హరీష్ రావుల మధ్య రిలేషన్స్ దెబ్బతీసేందుకు సంతోష్ నడిపిన వ్యవహారమే కారణమన్న దుమారం కూడా నెలకొంది. తాజాగా కేటీఆర్, కవిత, హరీష్ రావుల మధ్య సంబంధాలు బాగుండటంతో కేసీఆర్, సంతోష్ మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారం ఊపందుకుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.